100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. Everybody were being affected by this corruption main. Nepalese helped us a lot. I was really thankful to them ante ఆవిడ నిజంగా లిటరల్ ఏడ్చేశారు. వాళ్ళ అద్దాలు రాత్రి అయితే భయంకరంగా కొట్టేశారు. మొత్తం ఆ అద్దాలు ఎరగొట్టారు. మరి దానికి చెప్పలేమమ్మా, అంత నరకం చూసాం మేము ఇలా వచ్చామమ్మా, ప్లెజర్ ట్రిప్కి వచ్చాము, ఇలా అయింది వెళ్తున్నాం అంటే ఆ అమ్మాయి కళ్ళ నీళ్ళు పెట్టేస్తాం. విశాఖ నుండి కాఠ్మండుకు, నేపాల్కు టూరిజం పర్పస్లో వెళ్ళినటువంటి మన తెలుగు వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తీవ్రమైన ఆందోళనలో పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే జెడ్ ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలు తారాస్థాయిలో ఉన్నాయి. మనం రెగ్యులర్గా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఈ క్రమంలోనే టూరిజం పర్పస్గా వెళ్ళిన మా వాళ్ళకి ఏమవుతుందో, వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడ సేఫ్గా ఉన్నారా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితిలోనే ఈరోజు స్పెషల్ ఫ్లైట్లో కాఠ్మండు నుండి విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, నా పేరు శ్రీనివాస పణి అండి. విశాఖలో ఎక్కడి నుంచి అండి, మీ ఏరియా ఎక్కడి నుంచి వెళ్ళారు? నేను గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ మద్దిరపాలెం నుంచి వెళ్ళామండి. ఎంతమంది సార్ మొత్తం? మేము 10 మంది అండి. నేను యూనియన్ బ్యాంక్లో చీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. తను నా మిస్సెస్ శ్రీదేవి, తను ఎల్ఐసిలో చేస్తుంది. తన కొలీగ్స్తో కలిపి 10 మంది 5వ తారీఖు బయలుదేరి నేపాల్ వెళ్ళడం జరిగింది. నేను ఇంతకుముందు వెళ్ళాను, కానీ వీళ్ళందరికీ కూడా ఫస్ట్ టైం అండి. అయితే మీరే చెప్పగలుగుతారు, అప్పటికి ఇప్పటికి ఈ ట్రిప్లో మీరు ఏం చూసారు? అసలు చేంజెస్ చాలానే మార్పు ఉందండి. ఇప్పుడు పేపర్లో చదువుతున్నాం, ముఖ్యంగా అక్కడైతే అన్రెస్ట్ అది ఉంది. ప్రతి 2 ఏళ్ళకి ఒక్కోసారి గవర్నమెంట్ మారిపోతుంది అని చెప్పి. ఇప్పుడు వెళ్ళినప్పుడు మాట్లాడితే ముఖ్యంగా కరప్షన్ అనేది చాలా ఎక్కువైపోయిందని చెప్పి అక్కడ ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేదు, వ్యాపారస్తుడు స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా కరప్షన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా బ్యాన్ విధించారో వాళ్ళలో ఒక్కసారిగా రివోల్ట్ వచ్చింది. మేము కూడా అక్కడ సిమ్ తీసుకున్నాము, నేపాల్ సిమ్ తీసుకుని చూస్తే మాకు వాట్సాప్లు ఇవేం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని మేము ఆశ్చర్యపోతే మాకు తర్వాత తెలిసిందంటే 4వ తారీఖు నుంచి ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు. యూట్యూబ్ కానీ ఇవేమీ రావట్లేదు అనమాట, ఇన్స్టాగ్రామ్. సో ఇప్పుడు యూత్ పరిస్థితి ఎలా ఉందంటే అవి ఉంటే కానీ రోజు గడవదు. దానివల్ల మంచి ఉంది, చెడు ఉంది. చెడు వైపు వెళ్ళిపోతారని మనం అందరం భయపడుతుంటాం, కానీ ఆ మంచి అనేది అసలు ఎంతో ఉపయోగపడుతుంది. సో అలాంటిది బ్యాన్ చేసే ముందు గవర్నమెంట్ 1-2 సార్లు ఆలోచించాల్సింది. చాలా ఒక్కసారిగా 26 ఇటువంటి సోషల్ మీడియాని బ్యాన్ చేశారని తెలిసింది. రివోల్ట్ చూస్తుంటేనే పూర్తిగా అక్కడ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ పూర్తి ప్రజా వ్యతిరేకతతో కూడినది అని అర్థమైపోతుంది. సో ఇప్పటి వరకు ఏమైనా గవర్నమెంట్స్ కొన్ని పాలసీస్ తీసుకుంటే ఒక వర్గం మాత్రమే అక్కడ కొంత బాధితులుగా ఉంటారు, కానీ ఇక్కడ పబ్లిక్ అంతా ఒకే మాట పైన, చిన్న నుంచి పెద్ద వరకు. ఎప్పుడైతే ఈ కరప్షన్ గురించి వాళ్ళంతా రగిలిపోతున్నారో దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది. సో అందరూ రోడ్ల మీదకి వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు ఫైరింగ్ చేసి 19 మందిని చంపేశారో ఇంకా అది తారాస్థాయికి చేరుకుంది. సో వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీస్ కానీ లేదా ఈ మినిస్టర్స్కి అదర్ అఫీషియల్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా తగలబెట్టేశారు. ముఖ్యంగా హోటల్స్ కానీ లేకపోతే వాళ్ళ హౌసెస్ కానీ తగలబెట్టారు. ఆ క్రమంలో మేము దిగిన హోటల్ మా బ్యాడ్ లక్ వల్ల అది కూడా ఒక పొలిటీషియన్కి సంబంధించిందని మాకు తర్వాత తెలిసింది. సో వాళ్ళు అతని మీద కసి కొద్దీ ఆ బిల్డింగ్ తగలబెట్టడం జరిగింది. అది లేక్ సైడ్ అని చెప్పేసి పోఖ్రా అనే ఊళ్ళో, అది చాలా టూరిస్ట్ ప్లేసు, చాలా మంచి టూరిస్టులు అందరూ విదేశస్తులు కూడా చాలామంది వస్తుంటారు. అలాంటి ప్లేస్లో చాలా మంచి హోటల్ అనుకుని దిగాము. హోటల్ బాగుంది. ఒక ఓవర్ నైట్ చేసి మేము ముక్తినాథ్ వెళ్ళాము. అక్కడ కూడా ఒక నైట్ స్టే చేయాలని మేము మినిమం లగేజ్ బట్టలు తీసుకుని వెళ్ళి, మిగతాదంతాను ఇంకా ట్రిప్ ఉంది కదా అని చెప్పి ఆ బట్టలన్నీ కూడా మేము అక్కడ పెట్టేసి వెళ్ళడం జరిగింది. అవి రిసెప్షన్లోనే వాళ్ళు పెట్టడం వల్ల అవి వెంటనే వాళ్ళు టార్గెట్ అయిపోయింది మా లగేజ్ కూడా. సో చాలా మటుకు తగలబడిపోయింది. ఏవో కొన్ని మాత్రం వాళ్ళు అక్కడ ఉండిపోయి వాటి చూసినప్పుడు నాకేమనిపించిందంటే వాళ్ళు కసితో అలా తగలబెట్టారు. కొంతమంది ఇదే పనిలో వాళ్ళు ఏదైతే వాల్యుబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంతమంది తీసుకున్నట్టుగా అనిపించింది. మా బ్యాగ్స్ 1-2 బ్యాగ్స్ కనబడితే అవి మొత్తం వాళ్ళు ఓపెన్ చేసి అన్నీ చూసి
అనవసరమైన పాడేశారు. ఈవెన్ పాస్పోర్ట్ కూడా ఉంటే దాన్ని కూడా పక్కన పాడేశారు. క్యాష్ కానీ గోల్డ్ కానీ ఇలాంటివి ఉంటే మాత్రం వాళ్ళు తీసేసుకొని మొత్తం అన్ని చెక్ చేసి అప్పుడు పడేశారనమాట. ఆ పరిస్థితి నేను అక్కడ చూడడం జరిగింది. మేడం బయటికి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? అంటే టూరిస్టులను అయితే వాళ్ళు టార్గెట్ చేయనప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికైనా బయటకు వచ్చే పరిస్థితి. మేము జస్ట్ మళ్ళీ మేము ఆ హోటల్ వరకు నడుచుకుని వెళ్తా ఉంటే ఆర్మీ పెట్రోల్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు నేపాలీ భాషలో. మాకు అది వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు ఎవరు అలా రోడ్ల మీద తిరగద్దు, మేము టేక్ ఓవర్ చేసాము అని చెప్పి. ప్రజలందరూ భయభ్రాంతులే, ఎవరు ఇళ్ళలోంచి వాళ్ళు చూస్తున్నారు. ఎవరి మట్టుకు బయటకు రావడానికి అంత ఇష్టపడలేదు. మేము లక్కీగా ఒక సేఫ్ హోటల్లో ఉండగలిగాము. ఉండగా నెక్స్ట్ స్టెప్ మా గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ తీసుకుని మమ్మల్ని ఇలా సేఫ్గా అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఈ గవర్నమెంట్ మమ్మల్ని వైజాగ్ తీసుకురాగలిగిందండి. ఇక్కడ ఉన్న మేమే ప్యానిక్ అయ్యాము, మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏంటి అని. మరి మీరు అక్కడే పరిస్థితిలో ఉన్నారు, మీరు స్టే చేసిన హోటల్లో తగలబెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా భయభ్రాంతికి గురయ్యామండి. మళ్ళీ అసలు ఎలా తిరిగి వస్తామో అనుకున్నాం. అన్ని బార్డర్స్ క్లోజ్ అయిపోయి ఏ రకంగా రాగలుగుతామన్నా మేము అక్కడ స్టక్అప్ అయిపోతా అన్న టైంలో కమ్యూనికేషన్స్ కూడా యాక్చువల్గా మేడం అలాగే ఉండింది. లక్కీగా ఈ ఫ్లైట్, అది స్పెషల్ ఫ్లైట్ వేయడం వల్ల మేము తిరిగి వైజాగ్కి ఇలా రాగలిగాము. ఒకవైపు ఈ యాజిటేషన్స్ జరుగుతూనే ఉన్నాయి, మీరేమో కొంత ఆందోళనలో ఉన్నారు, ఏం చేయాలో తెలియలేని పరిస్థితి. రోడ్లపైన వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరైనా పబ్లిక్ వచ్చి మిమ్మల్ని వీళ్ళు మన వాళ్ళు కాదు టూరిజం పర్పస్లో వచ్చారు మేడం, మేము చాలా ఫేస్ చేసాము. మా వెహికల్ ఒక 2 hours రోడ్ మీద ఆగిపోవాల్సి వచ్చింది. అదే టైంలో ఆ ఇళ్లలోంచి బయటికి జనాలు వచ్చారు. మమ్మల్ని చూసి ఆడవాళ్ళు అని చెప్పి లోపలికి రండి, మా వాష్రూమ్స్ వాడుకోండి అని చెప్పి మమ్మల్ని పిలిచి తీసుకెళ్ళి దట్ వెరీ వెరీ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ మేడం. అక్కడ ఈ హ్యూమానిటీ ఉంది. చాలా చక్కగా మమ్మల్ని అయితే మాత్రం ఏమైనా కావాలా అని చెప్పి లేడీస్ అందరూ వాష్రూమ్స్ వాడుకోండి, మీకు ఏం కంగారు లేదు, కొంచెం సెటిల్ అవుతుంది. మాకైతే వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. ఆ టైంలో వాళ్ళతో కాన్వర్జేషన్లో ఏంటి వాళ్ళ పబ్లిక్ ఇంటెన్షన్? అవునండి, పబ్లిక్ ఇంటెన్షన్ పీపుల్ వేర్ ఆల్ అగేన్స్ట్ ద పొలిటీషియన్స్ అండి. వాళ్ళు కూడా everybody were being affected by this corruption main more than social media ban. We thought this is the major point why they have all revolted, the Gen Z generation. So ఆ రకంగా when I was coming ఇమిగ్రేషన్ దీంట్లోని ఇమిగ్రేషన్ ఆఫీసర్తో ఆవిడతోనేమో నేను చెప్పా, చాలా థ్యాంక్స్ అండి, మీ నేపాలీస్ చాలా బాగా హెల్ప్ చేశారు. మేము అంటే ఆవిడే నన్ను అడిగారు యాక్చువల్గా, మీరు చాలా గ్రేవ్ సిచ్యుయేషన్లో వచ్చారు కదా, ఎలా ఫీల్ అయ్యారు. అదంతా ఓకే, అదంతా ఫేస్ చేసాం. బట్ ఆఫ్టర్ దట్ ది నేపాలీస్ హెల్ప్డ్ అస్ అ లాట్. ఐ వాజ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే ఆవిడ నిజంగా లిటరల్ ఏడ్చేసి కౌంటర్ వదిలేసి బయటికి వచ్చారు. అండ్ నేను బయటికి వెళ్ళి ఆవిడని హగ్ చేసుకుంటే ఆవిడ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సేయింగ్ ఆల్ దిస్ అనుకుంటూ. రియల్లీ ఐ ఫెల్ట్ నేను ఏడుపు వస్తుంది నాకు. సిచ్యువేషన్తో ఇప్పటి వరకు ఉన్న స్ట్రెస్ అంతా కొంత ఇదైంది. అంటే ఐ కుడ్ reciprocate my feelings to the Nepalis because we faced some problems and they helped us. నేను అది కమ్యూనికేట్ చేయగలిగాను అన్నది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అండ్ ఆవిడ ఏడవడంతో నాకు ఇంకా ఒకలాగా ఫీలింగ్ వచ్చింది, ఏమో నేను అనవసరంగా ఏడిపించానేమో ఈవిడని. కానీ ఆవిడకి 35-40 years ఉంటాయి. లేదు ఏమీ చెప్పలేదు, ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోయారు అన్నమాట, ఇంకంతే. అలా థ్యాంక్ యూ. 80 మంది వెళ్ళామమ్మా, 80 మంది వెళ్ళాం. మా ఫ్యామిలీ నుంచి ఒక 15 మంది ఉన్నామమ్మా. అంటే ఇలా పక్క వాళ్ళందరూ కలిసి 15 మంది వెళ్ళాం. అయితే అంతా బాగానే జరిగిందండి. మనోకామం దగ్గర నుంచి మాకు ఇలాగ తెలీదు, లేకపోతే వెనక్కి వచ్చేస్తాం. స్టార్ట్ అయిపోయింది, ఆలు కొట్టుకోవడం చూసి మేము భయపడ్డాం. ఆయన డ్రైవర్ గేట్ దాటినట్లేదండి. గేట్ దాటితే లాడ్జీ అతను ఉన్నాడు, గేట్ దాటితే కొట్టేస్తారు మీకు. లాడ్జీ అతను ఉంచాడండి, ఆయన చాలా మంచి అతనే. భోజనం కూడా అరేంజ్ చేశాడు ఒకరోజు. రెండో రోజుకి మరి అవకాశం లేదు, లోపల కూడా వచ్చి కొడుతుంటారు. అందు గురించి బయటకు వచ్చాం. బయటకు వస్తే ఇల్లు కొట్టేస్తాను. మరి ఏడిపే లేదండి, మరి కళ్ళంటే అలా తిరిగిపోతుంది. ఆ పరిస్థితి చూసి ఏదో మొత్తానికి మా కుర్రోళ్ళు 2 పోయాయండి, బట్టలు కూడా పోయాయి. మరి ఏం చేస్తామండి, అందు గురించి మరి చెప్పడానికి కూడా మాకు మేము 8వ తారీఖు రాత్రికి మేము మనోకామన దాటి వెళ్తున్నాము ఎక్కడికి, కాఠ్మాండు.
మా బస్సు డ్రైవర్ అన్నాడు, సార్ ఆల్రెడీగా 17 మందిని ఎవరు కాల్చి చంపేశారట గవర్నమెంట్ వాళ్ళు, మీరు మనం ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి, సార్ ఎలాగైనా సరే వెళ్ళాలని మేము మొత్తం 81 మంది సార్ మొత్తం వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అతను మొత్తానికి ఎలాగైతేనే కాఠ్మాండు దగ్గరికి చేర్పేసరికి పోలీసులు గట్ట కేసులు గట్ట మా మీద రాసి వెళ్ళారు. ఒక దగ్గర ఉంచారన్నమాట మాకు. ఈ హాస్టల్ అతను ఏమన్నాడంటే హోటల్ అతను, దయచేసి మాకు మీరు ఎట్టి పరిస్థితి వెళ్ళకండి అంటే ఇంతలోకి ఎవరెవరో ఈ బళ్ళు మీద వచ్చేసి మనిషి అద్దాలు గట్ట ఎరగొట్టేసి ఈ కార్లు అద్దాలు గట్ట ఎరగొట్టేసరికి మా భయభ్రాంతులు అయ్యి మేము బయటికి రాలేకపోయామండి. భోజనం కూడా ఒక రోజు ఉంటే ఒక రోజు లేని పరిస్థితులు ఉన్నాం మేము. ఎలాగ వస్తాం? హోటల్స్ లో స్టే చేస్తే హోటల్స్ లోపల కూడా వచ్చేసి దాడులు చాలా దారుణంగా చేశారండి, మామూలుగా చేయలేదు, అంత దారుణంగా చేస్తారని మేము కూడా ఊహించలే. ఆ తర్వాత మొత్తానికి భగవంతుడి దయ వల్ల టూరిస్టులు అంటే మేము ఏదో సరదాగా దర్శనం కోసం వచ్చామండి. అదే మా మనోకామన చూసుకొని ఆ స్వామిని దర్శనం చేసుకుందామని కాఠ్మాండు పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళాం. పశుపతినాథ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ అవలేదు, అసలు వెళ్ళడం లేదు. పశుపతినాథ్ టెంపుల్లో ఈ గేట్లు కూడా ఎరగొట్టేశారు వాళ్ళు, ఆ మంటలు గట్ట పెట్టేశారు, షూటింగ్ చేసేసారు ఆల్రెడీగా. ఒక మార్కెట్ ఉంటుంది, మార్కెట్ని కూడా షూటింగ్ చేశారు. అందువల్ల భయభ్రాంతులు అయిపోయి మరి ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకపోయింది. మాకు చాలా భయపడ్డామండి. ఇది 3 రోజులు పోయిన తర్వాత మాకు ఇలాగా ఒక రోజు మేము తిన్నాము, మరుసటి రోజు నుంచే సీఎం లేదు, ఏటి ఉంటే అది బయట కూడా దొరకడం కష్టం అయిపోయింది. కారణం అన్ని షాపులు బంద్ చేశారు. ఇది ఏ తిన్నాము అంటే ఒక పూట లేదు, అంత దీనిగా ఉంది. వాటర్ కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. కానీ అక్కడ జరుగుతున్న అల్లర్ల వల్ల అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మేము చూసింది ఏంటంటే మేము ఎక్కడంటే మా హోటల్ కుసుమ్ ఇంటర్నేషనల్ అన్నది, ఇంటర్నేషనల్ అనుకోవడం కానీ మామూలుగా చిన్నగా ఉంది, పెద్దగా ఏం కాదు ఇది కాదు. అయితే అక్కడ షాపులన్నీ కూడా మేము వెళ్ళేసరికి క్లోజ్ చేస్తారని ఎక్కడ కూడా అవకాశం లేదు. కానీ 1-2 తీశారు కానీ దీని మీద వాళ్ళ అద్దాలు రాత్రి అయితే భయంకరంగా కొట్టేశారు. మొత్తం ఆ అద్దాలు ఎరగొట్టారు. మరి మనకి చెప్పలేమమ్మా, అంత నరకం చూసాం మేము, అంత దీనిగా ఉంది. రాత్రులు అయితే మరి పగలైతే కోవిల్కి వెళ్దామని కూడా అవకాశం ఇవ్వలేదు మాకు. మేము ఎలాగొచ్చామో మాకే తెలియదు. అదే ఇంకంతకుమించి అయితే మాకు ఇంతవరకు సమాచారం ఉన్నది. 3 రోజులు మాత్రం మేము చాలా నిద్రలేని రాత్రి గెలిపాం. మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత అల్లర్లు చేస్తున్నారని? ఆ తర్వాత మన ఇండియా నుంచి మేము సిమ్ కార్డ్స్ 1-2 తీసుకున్నామమ్మా, ఎక్కడ నేపాల్లోనే. మన నెంబర్లు అక్కడ పనిచేయవు కదా. ఈ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఇలా అల్లర్లు జరుగుతున్నట్టు, మీరు ఎలాగున్నారు ఏంటి సంగతి అని ఏంటి మాకు సమాచారం తెలియదు అని మేము అన్నాము. నేపాల్లో తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో టూరిజం పర్పస్ కోసం అక్కడికి వెళ్ళిన వారి బంధువులు తీవ్రమైనటువంటి ఆందోళనలో పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రేట్ ఇనిషియేషన్ తీసుకొని ఉత్తరాంధ్ర నుంచి ఏపీకి సంబంధించి ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళినటువంటి మన తెలుగు వారిని జాగ్రత్తగా స్పెషల్ ఫ్లైట్లో కాఠ్మండు నుంచి విశాఖ విమానాశ్రయానికి తరలించే క్రమంలో చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. కొంతమంది నేపాల్ వెళ్ళిన టీంలో ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. మేడం, అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెడ్ రెవల్యూషన్ అనేది పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలోనే టూరిజంగా మీరు ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఒక ఆందోళనలో పడే పరిస్థితి ఉంది. సో ఏంటి, ఆన్లైన్ అన్నీ కూడా బ్యాన్ చేస్తారనే విషయం తెలిసి సోషల్ మీడియా అంతా యాప్స్ అన్నీ బ్యాన్ చేస్తారనే దాంట్లో ఒక ప్యానిక్గా వాళ్ళందరూ రియాక్ట్ అయిందే. అది మామూలుగా మేము వెళ్ళినప్పటికీ ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే. కానీ ఏంటంటే వాళ్ళకున్న ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళ రివోల్ట్ వచ్చింది, అక్కడ ఆటోమేటిక్గా వచ్చిన రివోల్ట్. అది టూరిస్ట్ మీద అటాక్ అంటే వాళ్ళు టూరిజం మీద బతికే కంట్రీ అది. సో డెఫినెట్గా వాళ్ళు రెస్టోర్ చేసుకుంటారు, అది వాళ్ళ కంట్రీ. ఇది అయితే టూరిస్టులుగా వెళ్ళిన మనం సేఫ్గా ఉన్నామా లేదా అని చూస్తే మన సేఫ్టీ మనకి వాళ్ళు మన ఏం అనలేదు. కానీ మీరు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూల్గానే, అంటే టూరిస్టులు ఎవరిని కూడా వాళ్ళు డిస్టర్బ్ చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు దాని మీద డిపెండ్ అయ్యి ఉండే వాళ్ళేమి టూరిస్టులు. ఇవాళ మీకు ప్రత్యక్షంగా ఇవాళ చెప్పాల్సిన విషయం ఏంటంటే కాఠ్మండు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్లో అమ్మాయి, మేము మా ఇమిగ్రేషన్ అవుతూ ఉంటే మేము మామూలుగా మాట్లాడితే అమ్మాయి అందనమాట, మేము ఇలా వచ్చామమ్మా ప్లెజర్ ట్రిప్కి వచ్చాము, ఇలా అయింది వెళ్తున్నాం అంటే అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది. సో దే ఆర్ సో ఇమోషనల్. అంటే టూరిస్టులని అంటే ఇలా అయ్యి మీరు వెళ్ళిపోతున్నారే మధ్యలో అనే ఒకలే
సో దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే వాళ్ళందరూ మమ్మల్ని గౌరవంగా చూశారండి. ఏ హోటల్లో మేము ఉన్నామో ఆ హోటల్లో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మర్యాదగా మాతో మాట్లాడారు. చాలా ఈసారి ఇలా అయిపోయింది, రోడ్డు మీద నిలబడి ఉన్నాం మేము. ఆ టైంలో కూడా మమ్మల్ని లేడీస్ ఉన్నామని వాళ్ళ జెంట్స్ అందరూ వచ్చి మీరు లోపలికి వెళ్ళి మీరు వాష్రూమ్స్ అవి వాడుకోండి, మీరు ఎంతసేపు ఇలా ఉంటారు. షట్టర్ నెమ్మదిగా ఓపెన్ చేసి అంత భయంలో వాళ్ళు షట్టర్ క్లోజ్ చేసిన వాళ్ళు షట్టర్ ఓపెన్ చేసి మాకు బిస్కెట్స్ బ్రెడ్ అవన్నీ ఇచ్చారు వాళ్ళు. సో ఇది మేము అప్పటికి 3 అవర్స్గా అక్కడ రోడ్డు మీద ఉండిపోయాం వ్యాన్లో. సో మేము 10 మంది వెళ్ళామండి. అందరం ఎల్ఐసి ఎంప్లాయీస్, అంటే ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ మేము వెళ్ళాము. అందరం ఇక్కడ వర్క్ చేసే వాళ్ళమే, వైజాగ్ వాళ్ళమే. మేము సరదాగా ప్లెజర్ ట్రిప్ అనుకున్నది ఇట్స్ హ్యాస్ బికమ్ ఎన్ అడ్వెంచరస్ అండ్ ట్రిప్ లాగా అయిపోయింది. ఇంతకుముందు వెళ్ళాము, ఎప్పుడు ఇది అంటే ఇలాంటిది ఫేస్ చేయలేదు. దిస్ ఇస్ ఫస్ట్ టైం వి ఫేస్ దిస్ అండ్ వీ కేమ్ అవుట్ లక్కీలీ బికాస్ ఆఫ్ ప్రెసెంట్ అక్కడ రెవల్యూషన్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ లో మీరు అక్కడికి వెళ్ళారు, కొంత నాలెడ్జ్ కూడా మీకు ఉంది. ఎందుకంటే అక్కడ ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అక్కడ ఓన్లీ అగైనెస్ట్. ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే, మేము అక్కడ నలుగురితో మేము మాట్లాడిన దాంట్లో మాకు అర్థమైన విషయం ఏంటంటే, సోషల్ మీడియా యాప్స్ బ్యానింగ్ అనేది అదొక పాయింట్ అయినా కూడా ఒరిజినల్గా వాళ్ళు యాంటీ కరప్షన్ మీద వాళ్ళు చేశారు. అంటే గవర్నమెంట్ ఈజ్ కంప్లీట్లీ కరప్టెడ్ అనేది వాళ్ళ ఫీలింగ్. అందుకే గవర్నమెంట్ అఫీషియల్స్ మొత్తం వాళ్ళ ఇళ్ళు కానీ వాళ్ళ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ని కానీ వాటిని అటాక్ చేస్తారు. ఆ హోటల్స్ కానీ అంటే గవర్నమెంట్ పీపుల్ ఉన్న వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు దే ట్రై టు అంటే అవే డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. దే వాంటెడ్ అ న్యూ గవర్నమెంట్, అంటే న్యూ గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ వాళ్ళకి కావాలి. వాళ్ళు గత అంటే 8-10 ఏళ్ళుగా వాళ్ళు కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ చూస్తున్నారు. సో ఇంతలాగా మాకు చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టం లేదు. స్టేబుల్ గవర్నమెంట్, వాళ్ళకి నిరుద్యోగం ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ వాళ్ళు దేనికైనా వాళ్ళ గవర్నమెంట్ స్థిరంగా ఉంటే ఏదైనా జరుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. సో స్థిరమైన గవర్నమెంట్ కావాలని. ఈరోజు నేపాల్లో జరుగుతున్న ఈ పరిస్థితులు కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసే పరిస్థితి. అంటే కొన్ని దేశాల్లో ఈ కరప్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో యువతలో ఒక మార్పు వస్తే వాళ్ళు ముందు అడుగు వేసి ప్రభుత్వాల్ని ప్రశ్నించాలనుకుంటే ఈ స్థాయిలో ఉంటుందా ఒక ఉద్యమం తీరు అనేది కూడా. అక్కడ మేము గమనించింది ఒకటి ఏంటంటే, దీనికి ఏం లీడర్ లేరు. ఇట్స్ నాట్ పొలిటికల్లీ డ్రివెన్. అందరూ వాళ్ళు అనుకుని ఒకళ్ళంతటొకరు అలా వచ్చారు. వాళ్ళందరికీ పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంది. ఎందుకంటే మేము మాట్లాడిన ఏ పెద్దవాళ్ళైనా వాళ్ళు కరెక్ట్ చేశారనే చెప్పారు. ఎవరు కూడా నిజమే ఇవన్నీ కరెక్టే, ఆస్తులు పోయాయి ఇవన్నీ కరెక్టే, కానీ పిల్లలు చేసింది కరెక్ట్ అనే సపోర్ట్ వాళ్ళకు ఉండబట్టే వాళ్ళు చేశారు. అంటే ప్రజలు విసిగిపోయారు. సో విసిగిపోయినప్పుడు మనం ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మన పరిస్థితులను బట్టే రివోల్ట్లు వస్తాయనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం మాకు అర్థమైందంటే, గవర్నమెంట్ టాపులు అవ్వడానికి కారణం మనలాంటి ఒక పటిష్టమైన కాన్స్టిట్యూషన్ అక్కడ లేకపోవడం. మనకున్నంత పటిష్టమైన కాన్స్టిట్యూషన్ ఉండుంటే, మన కాన్స్టిట్యూషన్ లాంటి కాన్స్టిట్యూషన్ అయ్యి ఉంటే, మనది చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్, మన డెమోక్రసీ అందుకే చాలా బాగా మనం నడుస్తుంది. అక్కడ నడవకపోవడం కారణం అలాంటి కాన్స్టిట్యూషన్ లేకపోవడం కూడా అని నా పర్సనల్ అభిప్రాయం అండి. ఇదేమీ ఇది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి, హోటల్స్ పైన రెస్టారెంట్ల పైన కూడా ఇట్లా మొత్తం ఫైర్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అట్లాంటివి మీ సరౌండింగ్ ఏమైనా జరిగాయి? చెప్పాం కదా, మా హోటలే కాల్ చేశారు. మేము సరౌండింగ్ మా హోటల్ దగ్గరికి రావద్దని అందుకే మేము వ్యాన్ వచ్చాను. టార్గెట్ చేయడానికి ఏమైనా కాజెస్? మినిస్టర్ కొడుకుది అది హోటల్. సో అక్కడ ఉన్న పాపం వర్క్ చేసే వాళ్ళని కూడా కొట్టారు వాళ్ళు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిలు చిన్న పిల్లలు వాళ్ళ అమ్మాయిలు చిన్న వాళ్ళని కొట్టారు. ఎందుకంటే అది మినిస్టర్ కొడుకు హోటల్ అది. సో వాళ్ళు ఏం అనుకుంటున్నారంటే, అంటే మినిస్టర్లు లేదా అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ పిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బట్ దీస్ పీపుల్ మామూలు సామాన్యులు ఎవరికి ఉద్యోగాలు అవి లేవు. అది వాళ్ళకి బాగా ఇబ్బంది కలిగించిన విషయం. కాబట్టి మొత్తం అంతా కూడి ఈ బ్యాన్ అనే మాట వచ్చేయగానే ఇవన్నీ కలిపి ఈ బ్యాన్ పేరు చెప్పి మొత్తం రివోల్ట్ వచ్చింది. ఫ్యామిలీ మెంబర్స్ అండి, మా ఎల్ఐసి మా యూనియన్ వాళ్ళు అయితే, మా ఎల్ఐసి యూనియన్ అయితే కంటిన్యూస్ ఫాలో అప్ అండి. మాకు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది మా యూనియన్. వాళ్ళు కంటిన్యూస్ ఫాలో అప్. వాళ్ళు ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసి మాకు అక్కడ మమ్మల్ని డ్రైవ్ చేశారు. కాబట్టే మేము చేయగలిచాము. ఇక్కడ నాయకులు ఐసీయూ ఇక్కడ లోకల్ మా నాయకులు ఉన్నారు, కామేశ్వరి గారు, వరప్రసాద్ గారు, ఆ టీం అందరూ కూడా చాలా వర్క్ చేసి మాకు అక్కడ ప్రతి నిమిషానికి మాకు ఇవ్వడం. ఇక్కడ ఎలా గవర్నమెంట్ మానిటరింగ్ చేసిందో వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే మానిటరింగ్ చేశారు. ఎలా మేము వస్తామా అని వాళ్ళందరూ ఎదురు చూశారు. సో దీనివల్లే మేము రాగలిచాం.
ఎవ్రీబడి హ్యాస్ ప్రేడ్ ఫర్ అస్. దట్స్ ద రీజన్ వీఆర్ బ్యాక్ ఆన్ అవర్ గ్రౌండ్. నేపాల్ పబ్లిక్ కోసం ఏం చెప్తారు అసలు? నేపాల్ పబ్లిక్ కోసం అంటే వాళ్ళు నిజమే, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కోరుకోవడం నిజమే, కానీ ఇప్పుడు ఏ ప్రాపర్టీస్ అయితే అన్ని వాళ్ళు ధ్వంసం చేశారో మళ్ళీ అదంతా రీబిల్డ్ చేసుకోవడానికి, మళ్ళీ వాళ్ళ టూరిజం మీద ఆధారపడిన ఆ దేశం మళ్ళీ టూరిజం రెస్టోర్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అది వాళ్ళు కొంచెం అర్థం చేసుకోగలిగితే గనక ఇంకొంచెం బెటర్గా ఉండేదని అనిపించింది మాకు యాజ్ అవుట్ సైడర్. వీఆర్ నాట్ ఇన్సైడ్. ఆ కంట్రీ పరిస్థితులు మేము పూర్తిగా స్టడీ చేయలేం, పైగా టూరిజం మీద వెళ్ళిన వాళ్ళం మనకు ఎంత ఉంటుంది జస్ట్. సో ఇది మాకు అర్థమైంది. అయితే ఇమీడియట్గా వాళ్ళు ఆర్మీతో ఇదైనప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ రోడ్డు అది ఒకటి చెప్పుకోవాలండి, కంట్రీ ఈజ్ వెరీ నీట్ అండ్ క్లీన్. ఒక ఇంత అంటే ఒక చిన్న బోట్ ఎక్కాము, ఆ బోట్ ఇచ్చేసే అతను మేము చిక్లెట్ ఏదో తింటుంటే ఆ పేపరు పడేస్తామేమో అని వెంటనే చూసి డస్ట్బిన్ అక్కడ ఉందో వేయండి అన్నాడు. అంత కాన్షియస్గా వాళ్ళు నీట్ అండ్ క్లీన్గా ఉన్నారు. అండ్ ఇదంతా జరిగి రోడ్ల మీద ధ్వంసం చేశారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పిల్లలే మళ్ళీ అంతా తీసేశారు. దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే అది చాలా ఆశ్చర్యం అని మాకే అనిపించింది. ఇవాళ మేము రోడ్డు మీద వస్తూ ఉంటే ప్రతిదీ రోడ్ పక్కకి అంటే చివరికి రోడ్ అంతా క్లీన్గా ఉంది. అంత అంత బాగా చేశారు వాళ్ళు. సో దిస్ ఇస్ హౌ. ఇంకేమైనా ఉన్నాయా అక్కడికి మీరు టూరిజం పర్పస్ కి మీరు? మామూలుగా తిరగడానికనే వెళ్ళామండి, కానీ అక్కడ దర్శనాలన్నీ బాగానే అయ్యాయి, కానీ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇబ్బంది అయిపోయిందండి. చాలా ఇబ్బంది పడ్డాం. హోటల్లోనే ఉండిపోయి 3 days. బయటకు వెళ్తే వాళ్ళు రాళ్ళు ఇసిరియడం అవి చేశారు అనమాట. నేపాల్ ఎప్పుడు రీచ్ అయ్యారు? మేము సండే రీచ్ అయ్యాము. అదే రోజు స్టార్ట్ అయినట్టుంది. మన్నాడు చాలా ఎక్కువైపోయిందండి. చాలా యాజ్ పర్ యువర్ షెడ్యూల్ అయితే మీరు ఎలా రావాలి? చాలా కూల్గా అయితే కూల్గా మేము ఇంకా జనక్పూర్ వెళ్ళాలి, అక్కడి నుంచి వైద్యనాథ్ వెళ్ళాలి, వైద్యనాథ్ నుంచి మన వైజాగ్ రావాలి, కానీ మొత్తం అంతా అప్సెట్ అయిపోయిందండి. ఎంతమంది వెళ్ళారు? మేము అందరూ కలిసి 80 మెంబర్స్ వెళ్ళాం. భయం వేసిందా అక్కడ ఉన్నటువంటి? అంటే ఫస్ట్ రోజు అంత అనిపించలేదు, కానీ సెకండ్ డే కొంచెం డల్ అయిపోయామండి. కళా హోటల్లో ఉండిపోయి బయటకు వెళ్తే ఏమైపోతుందో అని భయం. చాలా వాళ్ళు యంగస్టర్స్ బాగా బైకుల మీద వెళ్ళడం, రాళ్ళు ఇసరడం అని చేశారు. సో మేము అలా రూమ్స్లోనే ఉండిపోయామన్నమాట, బయటకు రాలేదు. 80 members లో చిన్న పిల్లలు మగవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఎవరు లేరు. అందరూ మగవాళ్ళు పెద్దవాళ్ళే, చిన్నపిల్లలు అయితే ఎవరు లేరు. ఈ ట్రిప్ కోసం మీరు ముందు నుంచి చాలా రోజులు 2-3 months ముందు నుంచే చేసాము. ఎంత ఎక్సైటెడ్గా వెళ్ళాము, కానీ డిసప్పాయింట్ ఏం లేదండి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి లాస్ట్కు మిస్ అయ్యాము అంతే. వైజాగ్ లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ వరి అయ్యి ఉంటారు. మా హస్బెండ్ ఎక్కడ ఉన్నారా అని వరి అయ్యి ఉండొచ్చు. సో ఎలా ఉందమ్మా అక్కడ ఏంటి? మన సిమ్స్ అయి పని చేయవు కదండి అక్కడ. ఆ హోటల్ వాళ్ళు వైఫై తీసుకొని చాలా ఇబ్బంది పడేదాన్ని, కాంటాక్ట్ చేయడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. 12 బయలుదేరాం వైజాగ్లో, 14కి వెళ్ళాం. కొన్ని యాత్రలు అయ్యాయి మాకు. తర్వాత ఈ అడావుడి నుంచి మేము ఒక హోటల్లో ఉండిపోయాం. లేడీస్ కదా, మెయిన్ రోడ్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. మేము అసలు చూడడానికి వెళ్ళలేదు, భయం కదా ఆడవాళ్ళమే. అందుకు హోటల్లో పైన షెల్టర్ వేసి మమ్మల్ని లోపల ఉంచారు. అంత బాగానే అయ్యింది మాకు. ఏ ప్లేస్ లో స్టే చేసినప్పుడు ఈ అల్లర్లు ఇవంతా కూడా చూసారు కదా? ఆందోళన అయ్యాయి అని చెప్తున్నారు, కానీ మేము లేడీస్ భయపడి బయటకు వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నాం మేము. ఇంత టీవీలో చూసినప్పుడు కూడా మీరు పానిక్ అయ్యారా? మీరున్న ప్లేస్ అక్కడ మరి టీవీలో ఏం చూడలేదండి మేము. అక్కడ హోటల్లో టీవీలో చూడలేదు మేమేమి. ఆయనతో అందరూ మాట్లాడితే బాగా రెస్పాండ్ అయ్యారు, స్పెషల్ ప్లేట్ వేసారు, అంతా బాగానే ఉంది. అవునండి, ఇంక రేపు రావాల్సింది మేము. మా షెడ్యూల్ రేపు రావాలండి. నిన్న మొన్న మేమేమి ఇంక యాత్రలు చేయలేకపోయాం, హోటల్ లోపల ఉండిపోయాం. ఇలా హడావుడి అవుతుంది, లేడీస్ బయటకు వెళ్ళకండి భయం కదా అనేసి మా లోపల ఉంచేసారు. మేము మా గ్రూపు 81 మంది అండి. కాకినాడ, హైదరాబాదు, రాంబిల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అందరూ కలిసి వెళ్ళాం. గ్రూప్గా 81 మంది వెళ్ళామండి. సో మీరేమైనా కొంతవరకు అక్కడ పరిస్థితులు చూడటానికి, అంటే మీరు లేడీస్ కాబట్టి లోపల ఉండిపోయారు, బయటకు రాలేని పరిస్థితి, బట్ మీతో వచ్చిన వాళ్ళు మేల్ ఎవరైనా బయటకు వెళ్ళటం ఇట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? భయంగా ఉంది. మెయిన్ రోడ్ మీద కాల్పులు అయిపోతున్నాయి, మీరు బయటకు రాకండి లేడీస్ కదా అని చెప్తే మేము లోపల ఉండిపోయామండి. అస్సలు బయటకు రాలేదు, భయం కదండి. అమ్మ కూడానండి. యు వరలక్ష్మి.
మీరు ఎప్పుడు వెళ్ళారు మేడం? థర్డ్ ఏం అండి. ప్లాన్ చేసుకున్నారు నేపాల్? థర్డ్ నేపాల్ టూర్ అండి అంతాన తిరగడానికి. కానీ అనుకోకుండా కాఠ్మండు వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ బాగా భయంకరంగా ఉన్నాయండి. సో మేము అలా బయటపడతాం అనుకోలేదు. బాగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగా రెస్పాండ్ అయ్యి మాతో వీడియో కాల్ అన్నీ మాట్లాడి మా ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకొని ఫ్లైట్ అది మాకు బాగా చాలా అంటే అసలు నిన్నే మేము రావాల్సింది, అక్కడ వాళ్ళు రన్వే ఓపెన్ చేయలేదు. లేకపోతే నిన్న ఈవినింగ్కి మేము వచ్చేసేవాళ్ళమే. సో ఈరోజు బాగా స్నాక్స్ అవి కూడా మాకు ఫ్లైట్లోకి అరేంజ్ చేసే కాంప్లిమెంటరీగా. సో ఎలాంటి పరిస్థితులు మీరు చూసారు? ఇప్పుడైతే తగ్గుముఖం పట్టేయండి, నాట్ యాజ్ ఎస్టర్డే. నిన్నైతే చాలా బాగా ఇదైంది. మా ఎదురుగానే బాగా ఇంకా గుడి ముందే మాట బాగా భయంకరంగా అసలు. యూ సుజాత అమ్మ కూడానండి. యూ వరలక్ష్మి. మీరు ఎప్పుడు వెళ్ళారు మేడం? థర్డ్ ఏం అండి. ప్లాన్ చేసుకున్నారు నేపాల్? థర్డ్ నేపాల్ టూర్ అండి అంతాన తిరగడానికి. కానీ అనుకోకుండా కాఠ్మండు వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ బాగా భయంకరంగా ఉన్నాయండి. సో మేము అలా బయటపడతాం అనుకోలేదు. బాగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగా రెస్పాండ్ అయ్యి మాతో వీడియో కాల్ అన్నీ మాట్లాడి మా ఆధార్ కార్డ్స్ అన్నీ తీసుకొని ఫ్లైట్ అది మాకు బాగా చాలా అంటే అసలు నిన్నే మేము రావాల్సింది, అక్కడ వాళ్ళు రన్వే ఓపెన్ చేయలేదు. లేకపోతే నిన్న ఈవినింగ్కి మేము వచ్చేసేవాళ్ళమే. సో ఈరోజు బాగా స్నాక్స్ అవి కూడా మాకు ఫ్లైట్లోకి అరేంజ్ చేసే కాంప్లిమెంటరీగా. సో ఎలాంటి పరిస్థితులు మీరు చూసారు? ఇప్పుడైతే తగ్గుముఖం పట్టేయండి, నాట్ యాజ్ ఎస్టర్డే. నిన్నైతే చాలా బాగా ఇదైంది. మా ఎదురుగానే బాగా ఇంకా గుడి ముందే మాట బాగా భయంకరంగా అసలు.